ప్రియమైన విద్యార్థులారా, 19 ఉద్యోగస్తులు తర్వాత ఉద్యోగ అర్హులైనటువంటి మీకందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జయంతి. ఈరోజు ఆయన చేసినటువంటి సాహిత్య కృషిని గురించి తెలుసుకోవడానికి ఉన్నాను ఇక్కడ సమావేశమైన. 1931 జూలై ఇదే తేదీన అంటే 29వ తేదీన ఆయన కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించాడు. మరి ఆ జన్మించిన అతడు మల్లారెడ్డి అనేటువంటి తండ్రికి బుచ్చమ్మ అనేటువంటి ఆవిడకు పుత్రుడుగా జన్మించినటువంటి శ్రీనారాయణ రెడ్డి మొదట చదువుకున్నది ఉర్దూ మీడియంలో అయినా కానీ తర్వాత డిగ్రీ అయిన తర్వాత తెలుగు భాష మీద ఆ మక్కువతో తెలుగులో ఎంఏ చేశాడు, పిహెచ్డీ చేశాడు. అక్కడనే హైదరాబాద్లోనే ఆచార్యుడిగా చేరడం జరిగింది. చేరి కవిత్వ రచన కాలేజీ చదువుతున్నప్పుడే ఆయనకు ఆ కవిత్వం మీద ఉన్నటువంటి మక్కువ చేత సంగీత రూపకమైనటువంటి నృత్య రూపకమైనటువంటి రూపకాలను రచించాడు. ఒక పత్రికకు కాలేజీలో ఉండగానే స్థాపించబడి వాటిని ఆయన వెలువరించడం జరిగింది. అటు తర్వాత పిహెచ్డి ఆధునిక ఆంధ్ర సాహిత్యము ప్రయోగాలు, సాంప్రదాయాలు, ప్రయోగాలు అనే అంశం మీద పిహెచ్డి చేసినటువంటి ఆయన ఆంధ్ర అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ అటు తర్వాత అనేకమైనటువంటి ఆ రచనలు సంవత్సరానికి ఒక కావ్యాన్ని సృష్టిస్తూ అనేక ప్రక్రియలలో సాహిత్యాన్ని విరజమ్మినటువంటి మహానుభావుడు. ఇదే కాలంలోనే యూనివర్సిటీలో పనిచేస్తున్న సినిమాల్లో అవకాశం రావడము, ఆ సినిమాల్లో మొట్టమొదటిసారిగా తెలుగులో ఏంటంటే ఆ గులాబీ కావాలి అంత అనేటువంటి చిత్రంలో ఆయన మొట్టమొదట నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని అనేటువంటి పాటతో హిట్ పాట రాసి అప్పుడు ఆయన జీవించిన కాలంలో దాదాపు 3000 పాటలను రాసినటువంటి ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి. సామాన్యమైన పదజాలతో చిన్న చిన్న మాటలతో అద్భుతమైనటువంటి భావజాలాన్ని సృష్టించి అందరికీ చేరువైనటువంటి సామాన్య ప్రజానికి చేరువైనటువంటి వ్యక్తి. ఆంధ్రదేశంలో తెలుగు తెలిసిన వాడి అందరికీ కూడా శ్రీనారాయణ రెడ్డి పరిచయం లేదు అంటే ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఆ విధంగా తెలుగు సాహిత్యానికి ఒక మహోన్నతమైన సేవ చేశాడు. ఆయన సేవలకు గుర్తించి మొట్టమొదట అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గాను, తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గాను, తర్వాత ఆయన అధికార భాష సంఘం అధ్యక్షుడిగాను, తర్వాత రాజ్యసభ సభ్యుడిగాను, ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యుడిగాను, తర్వాత ఆయనను రాజ్యసభ సభ్యుడితో పాటు తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారుడిగా కూడా నియమించడం జరిగింది. ఆ పదవులు నిర్వహిస్తూ అనేక పురస్కారాలు పొందినటువంటి శ్రీనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, వాటితో పాటు రాజ్యలక్ష్మి పురస్కారము, అంతేకాకుండా ఈ తెలుగు విశ్వవిద్యాలయం తరపున బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా పొందాడు. ఆయన పొందని పురస్కారాలు లేవు, అటువంటి అనేక పురస్కారాలు పొందాడు. తెలుగు సాహిత్యంలో సువర్ణ యుగంలాగా అభ్యుదయ కవిత్వానికి కొద్ది మందిలో మొదటివాడిలాగా అప్పట్లో ఆరుద్ర, దాసరెడ్డి, ఆవతి సోమసుందరము మొదటి వాళ్ళు ఆ అభ్యుదయ కవిత్వానికి ఆద్యులైతే వారి వెంట నడిచి అభ్యుదయ కవిత్వాన్ని మహోన్నతంగా పండించినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి కావ్యాలు దాదాపు 77 ఉన్న అందులో నుంచి విశ్వంబర అనేటువంటి కావ్యానికి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పక్షాన జ్ఞానపీఠ అవార్డును గ్రహించే భాగ్యం కలిగింది. మంటలు మానవుడు అనే కావ్యానికి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ప్రజలకు చేరువలో ఉండే విధంగా అందరికీ సన్నిహితంగా నిగనిగా కొన్ని వేల మంది యువకులను ప్రోత్సహించి వాళ్ళందరి చేత కవిత్వం రాసి వాళ్ళందరికీ ముందు మాటలు రాసి అందరికీ మెప్పించినటువంటి కవి. ఆయన కవులలో ఒక గ్రామంలో ఉన్నటువంటి కవి. అందరూ కూడా ఆయన ఉపన్యాసానికి వినడానికి ఎగబడేవాడు. ఆ రవీంద్ర భారతిలో శ్రీనారాయణ రెడ్డి ఉపన్యాసం అంటే సారస్వత పరిస్థితిలో ఉపన్యాసం ఉంది. ఆయన ఉపన్యాసం కోసము ఎదురు చూసే అంత రమ్యమైనటువంటి పదజాలంతో ఒక ధీటైనమైన వ్యక్తిగా ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి నారాయణ రెడ్డి
1917వ సంవత్సరంలో మన నుండి కనుమరుగైనాడు. ఆయనతో నాకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు. చిన్నతనంలో ఆయనకు నేను ఆరాధ్యుడిగా ఉండి, ఆయన నా అభిమాన కవిగా ఉండి, ఆయన దగ్గర నుంచి ఆయనతో పాటు కవితలు రాసి నా కవితల్ని ఆయనకు వినిపించి ఒక సాహితీ రత్న అనేటువంటి బిరుదాన్ని మొట్టమొదటి 87లో పొందాను. ఆయనతో పాటు శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి అందులో కూడా నేను 15 రోజులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నాను. నేను రాసిన సాగించు నీ పైనం అనేటువంటి పుస్తకానికి ముందు మాట రూపంగా శ్రీనారాయణ రెడ్డి రాశాడు. అనేక సందర్భాల్లో శ్రీనారాయణ రెడ్డి కలవడం, ఆయనను ఈరోజు మనము ఒక మహనీయుడిగా ఆయనను మనం తలుచుకోవడము నిజంగా మన యొక్క కృతంగా భావిస్తూ ఆయనకు నేను నివాళి అర్పిస్తున్నాను.